హలో మై డియర్ వ్యూవర్స్, ఐఎమ్ విశ్వనాథ్ విశ్వ రివ్యూస్. కమ్యూనిస్టు భావజాలాలతో పెరిగిన కవులు, రచయితలు సినిమా ఫీల్డ్ కు అటాచ్మెంట్ అయినట్టుగా వేరే భావజాలం ఉన్న వాళ్ళు అంత సులభంగా అటాచ్ కాలేదేమో అనిపిస్తుంది. వీరు నిజంగా రకరకాల భావజాలాల్ని వ్యతిరేకించి చారిత్రక సత్యంగా ఒక గతితార్కిక చారిత్రక భౌతికవాదాన్ని నమ్మినటువంటి వాళ్ళు అయినా కూడా సినిమా పరిశ్రమకు ఇంత బాగా అతుకుపోయిన వాళ్ళని మరెక్కడా చూడము. ముఖ్యంగా శ్రీశ్రీ గారు సినిమా పరిశ్రమకి ఎంత బాగా సరిపోయారో ఈ మనుషుల మారాలి సినిమా చూస్తే మనకు అర్థమవుతుంది. మనసుకు టచ్ అయ్యే పాటలు కూడా రాశాడు శ్రీశ్రీ ఈ సినిమాలో. మనుషులు మారాలి సినిమా గుర్తుంది కదా మీకు? జెమినీ ఫిల్మ్స్ బ్యానర్ లో నిర్మించిన ఈ సినిమాలో శోభన్ బాబు, శారద, నిర్మలమ్మ, కాంచన తదితరులు నటించారు. విక్టరీ మధుసూదన్ రావు ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. శత జయంతి సందర్భాన్ని పురస్కరించుకుని ఈ చిత్రాన్ని మహాత్మా గాంధీకి అంకితం ఇచ్చారు కూడా. కార్మిక వ్యవస్థ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమాను చూసి కంట తడిపెట్టని ప్రేక్షకులు లేరంటే అతిశయోక్తి కాదు. తులాభారం అనే ఓ మలయాళ సినిమాకు తెలుగు రీమేక్ ఇది. ఈ చిత్రానికి సంగీతం బాబా కేవి మహదేవల్. శారద నట విశ్వరూపం సినిమా అంతగా ఏడ్పించడం ఒక్క శారదకు మాత్రమే సాధ్యం అన్నట్టు సినిమా హాళ్లన్నీ శోక సముద్రాలయ్యాయి. అప్పుడు సరిపోయింది గాని ఇప్పుడైతే కన్నీళ్లు తుడుచుకోవడానికి కర్చీఫులు ఇచ్చేవారేమో. ఈ సినిమాలో ఎలాంటి కమర్షియల్ హంగులు లేవు, కామెడీ లేదు. 2.5 గంటలు సీరియస్ గా నడిచే ఈ సినిమా విషాదంతో ముగుస్తుంది. అయినా ఆ రోజుల్లో జనం ఈ సినిమాకు బ్రహ్మరథం పట్టారు. శతదినోత్సవాలు, రజతోత్సవాలు జరుపుకుంది. ఈ సినిమా మలయాళ వెర్షన్ లో శారదే నటించారు. ఆమెకు జాతీయ స్థాయిలో ఊర్వశి ఉత్తమ అవార్డు కూడా లభించింది. ఈ సినిమాకు తెనాలికి చెందిన రచయిత బొల్లిముంత శివరామకృష్ణ గారు మాటలు రాశారు. కమ్యూనిస్ట్ అయిన శివరామకృష్ణ గారి మాటలు తూటాల్లా పేలాయి. ఈ సినిమా సక్సెస్ ఈయన గారి మాటల పాత్ర కూడా ఉంది. ఈయన మాటల వల్లే ఇది కమ్యూనిస్ట్ సినిమా అని కూడా పేరొచ్చింది. చిత్ర దర్శకుడు మధుసూదన్ రావు కూడా వామపక్ష భావజాలం ఉన్నవాడే కనుక ఇక శ్రీశ్రీ గురించి చెప్పేదేముంటుంది? వీరందరూ కూడా కమ్యూనిస్టు భావజాలంతో సినిమా పరిశ్రమలో ప్రవేశించినటువంటి వారే. ఈ సినిమాలో మొత్తం 6 పాటలు ఉన్నాయి. పాపాయి నవ్వాలి పాటను దాశరథి గారు రాయగా మిగిలిన 5 పాటలను శ్రీశ్రీ గారే రాశారు. మారాలి మారాలి మనుషులు మారాలి, మనుషులు మారాలి, మమకారాలు నయగారాలు అలలై పొంగాలి, అభిమానాలు అనురాగాలు నదులై పొంగాలి, అజ్ఞానానికి అన్యాయానికి ఆఖరి చీటి రాయాలి, ఆరోగ్యానికి ఆయుష్యానికి స్వాగత గీతం పాడాలి, వెనుకటి గీతులు మారాలి, మునుపటి చేతలు పోవాలి, మనుషులంతా అన్నదమ్ములై బహిగ్రహంపై నిలవాలి. ఈ పాటలో శ్రీశ్రీ తన మార్కు చూపించాడు. అయితే తన పదాల తీవ్రత మోతాదును తగ్గించి సినిమాలో పాత్రల స్థాయిని బట్టి ఈ పాట రాశారు. అప్పట్లో ఈ పాట సూపర్ హిట్. తమిళ గాయకుడు టిఎం సౌందరరాజన్ ఈ విషాదపు పాటను పాడారు. ఇక రెండో పాట ఈ సినిమాలో పేతాస్ సాంగ్. ఇది శ్రీశ్రీ కాలంలో ఘంటసాల గాత్రంలో కంట తడిపెట్టించింది. సినిమాలో సోహన్ బాబు చనిపోయిన నేపథ్యంలో ఈ పాటను చిత్రీకరించారు. చీకటిలో కారు చీకటిలో కాలమనే కడలిలో శోకమనే పడవలో ఏదరికో ఏ దవసకో మనసును పెంచిన మమతలు పోయే, మమతలు పంచిన మనిషి పోయే, మనిషే లేని మౌనంలో నా మనుగడ చీకటి మాయమైపోయే, లేరెవరు నీకెవరు, జాలరి వలలో చేపవు నీవే, గానుగ మరలో చెరుకువు నీవే, దారే లేని మనిషివి నీవే, లేరెవరు నీకెవరు అనేది పాట. ఇక మూడో పాట ఇది శోభన్ శారదపై చిత్రీకరించిన యుగళ గీతం. ఈ సినిమా మొత్తంలో ఇదొక్కటే కాస్తంత రిలీఫ్ ఇచ్చే పాట. తూర్పు సింధూరపు మందారపు వన్నెలలో ఉదయరాగం హృదయరాగం మరల మరల ప్రతి ఏడు మధుర మధుర గీతం జన్మదిన వినోదం, జీవితమే స్నేహమయం ఈ జగమే ప్రేమమయం, ప్రేమంటే ఒక భోగం కాదు కాదు అది త్యాగం. ఇక నాలుగో పాట నిజానికి ఇదో పద్యం లాంటిది. పాటగా చలామణిగా మనం అనుకుంటాం కానీ పద్యంగా చాలా సుందరంగా మంచి భావాలతో వామపక్ష భావాల కలరింగ్తో ఉంటుంది ఈ పాట. సత్యమే దైవమని అహింసయే పవిత్ర ధర్మమని ప్రవచించిన ప్రవక్తపు సమస్త మానవాళికి సుజ్ఞాన మార్గదర్శి ఓ యశస్వి నీ శతవార్షికోత్సవం ఈ చలనచిత్ర అంకితమిచ్చినాము, దీని గైకునమయ్యా గాంధీ మహాత్మా అనే పాట. ఇక ఐదవ పాట అరుణ పతాకం ఎగిరింది, కార్మిక లోకం గెలిచింది, మానవులంతా ఒకటని చాటే మరో ప్రపంచం పిలిచింది, వస్తున్నాం మేం వస్తున్నాం కలిసికట్టుగా వస్తున్నాం, విప్లవ జ్యోతులు వెలిగించి దోపిడి మూకలు తుడిచేస్తాం,
ఫ్యాక్టరీలు మా పుట్టిళ్ళు, అవే మాకు దేవుడి గుళ్ళు, పగలు రేయి పని చేస్తాం, ప్రజలకు పనిచేస్తాం, కార్ఖానాలు మూసేస్తే తలుపులు మళ్ళీ తెరిపిస్తాం. అరుణ పతాకం ఎగిరింది, కార్మిక లోకం గెలిచింది, మానవులంతా ఒక్కటని చాటే మరో ప్రపంచం పిలిచింది. శ్రీశ్రీ తన మహాప్రస్థంలోని మరో ప్రపంచాన్ని ఈ పాటలో ప్రస్తావించడం విశేషం. ఈ పాటను పిఠాపురం ఎం సత్యం కోరస్ పాడారు. 6వ పాట. అమ్మా కను మూశావా, మోసం ద్వేషం నిండిన లోకం వదిలేశావా, నీతి న్యాయం దొరికే చోటు వెతుకుతూ పోయావా, ఇక్కడ లేని శాంతి సమత అక్కడ నీకు దొరుకునులే, నిన్ను చూచైనా ఇక మీదైనా మనుషులు కరగాలి, ఇలలో మనుషులు మారాలి. సినిమా చివరలో కోర్టు సీనులో శారద మరణించాక ఈ పాట నేపథ్యంలో వస్తుంది. ఘంటసాల గారు మనసు పెట్టి పాడారు. మనుషులు మారాలి నిజానికి చిన్న సినిమా అయినా అతిపెద్ద విజయం సాధించింది. ఆ రోజులో కొత్త రికార్డులు నెలకొల్పింది. ఇలాంటి సినిమా మళ్ళీ మళ్ళీ చూడాలంటే మనము యూట్యూబ్ లో కొట్టి చూశామంటే మనుషులు మారాలి సినిమా చూడొచ్చు. ఇందులో శారద, శోభన్ బాబు నటన నభూతన భవిష్యత్తుగా ఉంటుంది. వామపక్ష భావాలు కలిగిన వాళ్ళు చిత్తశుద్ధితో చేసిన మరో సినిమా మనుషుల మారాలి. మీకు గాని ఈ సినిమా నచ్చినట్లయితే మా విశ్వ రివ్యూ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. ఐ యామ్ విశ్వనాథ్.